ప్రైజ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రేయర్ ని స్టార్ట్ చేస్తున్నాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము. మన మధ్యలో దీపా సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. జాన్ బ్రదర్ పాట పాడతారు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. అందరికీ ప్రైజ్ లార్డ్ యేసుక్రీస్తు నామంలో కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందాము. పరిశుద్ధ ప్రేమల దేవ, కృపల తండ్రి, దేవ యేసు ప్రభ, నీకే లెక్కలేని వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్ర, హల్లెలూయా రాజ. పరిశుద్ధ వగు సర్వశక్తి మంతుల సర్వాధికారి నీకు వందనాలు తండ్రి. జీవం కలిగిన దేవా నీకు వందనాలు తండ్రి. దేవాయసు ప్రభ, ఈ యొక్క సంవత్సరం అంతా కాపాడినారు ప్రభా, దాన్ని బట్టి నీకు వందనాలు. మరి ఈ వారం అంతా కూడా కాపాడినారు ప్రభా, దాన్ని బట్టి నీకే వందనాలు ప్రభా. దేవాయసు ప్రభ, మరి యొక్క సమయంలో ప్రభా ప్రార్థిస్తున్నగా తండ్రి, నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి ప్రభా, నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉంచండి తండ్రి. ఏసియా, మరి మేము చేసిన ప్రతి ఒక్క పాపము శాపము యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడిగివేయండి ప్రభా. మా తప్పిదములన్నింటినీ క్షమించండి తండ్రి. దేవాయసు ప్రభ, ఇంకా మా హృదయంలో ఉన్న ఏవైనా ఆయసకరం ఉంటే ప్రభా అవి చూపించని ప్రభా, నీ సన్నిధిలో ప్రభా వాటిని ఒప్పుకొని విడిచిపెడతాం తండ్రి. దేవాయసు ప్రభా, మా ప్రతి పాపము శాపము మా రోగములను మా వ్యసనాలని అన్నిటినీ కూడా ప్రభా నీ యొక్క శిల్వ మరణం పైన భరించిన తండ్రి. దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి, కృతజ్ఞతలు తండ్రి. ఏసియా నీకే వందనాలు ప్రభా. దేవ, ప్రతి దేశంలో సమాధానం శాంతి చేత నింపండి ప్రభా. రకరకాల వైరస్ చేత ప్రభా ఎంతో మంది పీడింపబడుతుండగా తండ్రి, వారినంతా నీ కృపలో జ్ఞాపకం చూసుకొని ప్రభా, వారిని తాకండి, ముట్టని స్వస్థపరచండి. ప్రతి దేశానికి కూడా ప్రభా కాపాడండి, రక్షించండి ప్రభా. నీకే స్తోత్రం, నీకే ఉన్న తండ్రి. దేవాలోకంలో ఎక్కడ చూసిన గలిబిలి, ఆ గలిబిలి నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించి తండ్రి నీ యొక్క పరిశుద్ధతలో మా అందరిని ముద్రించుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. అదే రీతిగా తండ్రి, మరి రాలేని పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారినందరినీ కూడా ప్రభా నీ యొక్క సన్నిధికి తండ్రి గాలం వేసుకొని లాక్కరండి ప్రభా. మరి ఏ బిడ్డ కూడా ప్రభా ఈ యొక్క అవకాశం పోగొట్టుకోవడానికి వీలేదు ప్రభా. ప్రతి బిడ్డ రావాల్సిందే ప్రభా, నీ యొక్క సన్నిధిని గడపాల్సిందే ప్రభా. దేవా, ఈ యొక్క ప్రేస్ మాకు ఇచ్చిన ప్రభా, దాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, ఈ యొక్క ప్రార్థన ఉంది కాబట్టి ప్రభా ఈ రోజు వరకు కూడా ప్రభా ప్రతి బిడ్డ ఆత్మీయంగా ఎదిగింపబడుతున్నారు తండ్రి. దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రతి బిడ్డతో మీరు దర్శించని మాట్లాడండి. ప్రతి బిడ్డని సన్నిధికి గాలం వేసుకొని లాక్కరండి ప్రభా. ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి. దేవ, పాటల ద్వారా మయం పొందండి, వాక్కు చేత మీరు మాతో మాట్లాడండి. నీ యొక్క రాకడికి ప్రతి బిడ్డని సిద్ధపరచుకోం ప్రభా. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి, ఆమేన్. గాఢాంధకారములో నీ నడిచిన వేళలలో, గాఢాంధకారములో నీ నడిచిన వేళలలో, కంటి పాప వలె నన్ను కునుకాగ కాపాడును, కంటి పాప వలె నన్ను కునుకాగ కాపాడును. ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదను, ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదను. జడియను బెదరను నా యేసు నాతో నుండగా, జడియను బెదరను నా యేసు నాతో నుండగా. మరణాపు లోయలలో నీ నడిచిన వేళలలో, మరణాపు లోయలలో నీ నడిచిన వేళలలో, నీ తోడు కర్రాయు నీ దండము ఆదరించును, నీ తోడు కర్రాయు నీ దండము ఆదరించును. శుద్ధాత్మతో నింపుము నా గిన్నె పర్లుచున్నది, శుద్ధాత్మతో నింపుము నా గిన్నె పర్లుచున్నది. జడియను బెదరను నా యేసు నాతో నుండగా, జడియను బెదరను నా యేసు నాతో నుండగా. అలలాతో కొట్టబడిన నా నావల నేనుండగా, అలలాతో కొట్టబడిన నా నావల నేనుండగా.
ప్రభు యేసు కృప నన్ను విడువాక కాపాడును. ప్రభు యేసు కృప నన్ను విడువాక కాపాడును. అభజయమిచి నన్ను ఆదార్కి చేర్చును. అభజయమిచి నన్ను ఆదార్కి చేర్చును. జడియను బెదరను నా యేసు నాతోండగా. జడియను బెదరను నా యేసు నాతోండగా. పర్వతము తొలగినను మెట్టాలు తద్దరిలిన. పర్వతము తొలగినను మెట్టాలు తద్దరిలిన. నీ కృప నన్ను విడువదు, నీ కనికరం తొలగాదు. నీ కృప నన్ను విడువదు, నీ కనికరం తొలగాదు. నీ నిత్య సమాధానంతో నన్ను నడిపించు. నీ నిత్య సమాధానంతో నన్ను నడిపించును. జడియను బెదరను నా యేసు నాతోనుండగా. జడియను బెదరను నా యేసు నాతోనుండగా. గాఢాంధకారములో నీ నడిచిన వేళలలో, గాఢాంధకారములో నీ నడిచిన వేళలలో, కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడును. కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడును. ప్రభు యేసు కృపను విడువాక కాపాడును. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. మన మధ్యలో ఉన్న నతానిల్ బ్రదర్ వాకింగ్ లో నడిపిస్తారు. ప్రైజ్ లో బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీకు హృదయపూర్వక వందనాలు, దేవునికి స్తోత్రం. మరి ప్రార్థించుకొని వాక్యంలోనికి వెళదాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, కరుణామయుడ, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. అయ్యా గొప్ప దేవుడ, సర్వశక్తివంతుడ, జీవాధిపతి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాము నాయన. నువ్వు అక్కడవే నా తండ్రి, నమ్మదగిన దేవుడు, నువ్వే రాజువు, రక్షకుడవు, కాపరివి, ఇమ్మానుయేలువైన తండ్రి. మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాను నాయన. స్తుతులు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. నాయన వాక్యం చేత మాట్లాడి ప్రభువా మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి సహాయం అనుగ్రహించమని, మీ ఆత్మధర నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు 3వ అధ్యాయము 25వ వచనంలో, 33వ అధ్యాయము 13వ వచనంలో మాట్లాడుతున్నాడు. 33:13లో యెహెజ్కేలు, అయితే నీతిమంతుడు నిజముగా బ్రతుకునని ఒకప్పుడు దేవుడు సెలవిచ్చిందంట. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున, అంటే ఆయన ఆ విధంగా మరి నేను చెప్పినందుకు, నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకొని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియు జ్ఞాపకమునకు తేబడదు అంటాడు. అతడు నీతిమాని ఆ నీతిని ఆధారం చేసుకొని చేసిన ఆ యొక్క తప్పు విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు నిజంగా బతుకును అని నేను సెలవిచ్చిన మాట నిజమే, కానీ ఆ నీతిని ఆధారం చేసుకొని పాపం చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియు జ్ఞాపకమునకు తేబడదంట. మరి నీతిమంతులుగా మనము ఎవరు భూమి మీద నీతిమంతులు లేరు, కానీ ఆయన ఆజ్ఞకు లోబడి ఆయనను చిత్తము నెరవేర్చువారే నీతిమంతులుగా. మరి ఆయన దృష్టిలోనే మనము నీతిమంతులుగా ఉండాలి, కానీ మనుషులకు కనబడవాలని మనము నీతి ప్రవర్తన మనుషులకు చూపించే వారిగా ఉండకూడదు. ఎందుకంటే మనము క్రియలు, విశ్వాసం ద్వారా, క్రియల ద్వారా మన నీతి కనపరచబడుతూ ఉంటది. ఎందుకంటే మనుషుల ముందు ఒకలాగా, మనుషుల వెనక ఒకలాగా నటించే విధంగా
ఉండకూడదని ఇప్పుడు ఇతడు ఆ విధంగానే మరి తన నీతిని నా నీతిని ఆధారం చేసుకుని అంటాడు. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకొని పాపం చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియు జ్ఞాపకమునకు తేబడదు అంటాడు. తాను చేసిన పాపమును బట్టి అతడు మరణమునందును అంటాడు. చూడండి, ఏది కూడా జ్ఞాపకముకు రాదంట. ఎందుకంటే నాకు దేవుడు ఉన్నాడుగా క్షమిస్తాడు అనుకుంటే అది ఏమాత్రం కూడా ఆయన క్షమించే విధంగా ఉండదు. అందుకని దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే హెజ్కేలు 3:20 కూడా మాట్లాడుతూ ఉన్నాడు. హెజ్కేలు 3:20 మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరం పెట్టగా అతడు మరణమగును అంటాడు. ఎందుకంటే ఈ నీతి గలవాడు కూడా తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర ఏం పెడతా అంటాడు? అభ్యంతరం పెడతా అంటాడు. అప్పుడు అతడు మరణమగును అంటాడు. మరి ఈ నీతిమంతులు అని ఎవరికి వారే కనుపరుచుకోవడము దేవుని దృష్టిలో అది నేరమే. ఎందుకంటే అది వ్యతిరేకమైన కార్యముగా పరిగణించవచ్చు. ఎందుకంటే దేవుడు మరి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించడం లేదా అంటే కురిపిస్తున్నాడు. ఎవరి ప్రతిఫలము అది వారికే. ఎందుకంటే ఎవరు విత్తిన పంట వారు కోయగలరు. అందుకనే మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరం పెట్టగా అతడు మరణమగును. నీవు అతని హెచ్చరిక చేయని ఎడల అంటాడు. ఎందుకంటే మరి మనుషులను దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు, ఎందుకంటే ప్రతి ఒక్కరు మనము సేవకులుగా పిలువబడుతున్నాం. అందుకని మనము ఈ లోకంలో ఉన్న వారికి మనము హెచ్చరిక చేయాల. దేవుని విషయంలో మరి దేవుని నమ్ముకొని వెనకపోయే వాళ్ళని కూడా మనం హెచ్చరిక చేయాల. ఎందుకంటే ఎప్పుడైనా మనం వాళ్ళకు ఈ పాపం మనం చేయొద్దు, దేవుని నమ్ముకోండి అని చెప్పాలా. ఆయన సువార్తను ప్రకటించాలని ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అందుకని అతడు అభ్యంతరం పెట్టగా అతడు మరణమగును. నీవు అతని చేయక హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును అంటాడు. అయితే మనము వారికి హెచ్చరిక చేయాల వాళ్ళను. ఎందుకంటే ఒక ఆత్మను మనము హెచ్చరిక చేస్తే హెచ్చరిక ప్రకారం అతడు రక్షింపబడవచ్చు, మారు మనసు పొందవచ్చు. ఎందుకంటే నీ ముందు ఎవరైనా ఆ పాపముగా కనబడ్డ వ్యతిరేకమైన కార్యాలు చేసిన ఒక మంచి స్నేహితుడు ఉన్నాడని పరిచయం చేయాల. యేసు ప్రభువును నమ్ముకో అని మొదటనే చెప్పకుండా ఒక మంచి స్నేహితుని పరిచయం చేసుకోండి. మీ బాధలు మీ కష్టాలలో ఆయన ఆదుకునేవాడిగా ఉన్నాడని సువార్త చెప్పొచ్చు. మనమే మంచి స్నేహితులు లెక్క పరిచయం అయి సువార్త ప్రకటించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ అది మనం హెచ్చరిక చేసేవారిగా ఉండాలి. అందుకని ఆ పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణము. అయితే అతని ప్రాణ విషయంలో ఏమంటాడు? అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతారంటాడు. మనలను ఉత్తరవాదిగా ఎంచుతాడు. ఎందుకంటే మనము ఛాన్స్ ఉండి కూడా సువార్త ప్రకటించలేదు కాబట్టి మనలను ఉత్తరవాదులుగా దేవుడు ఎంచుతాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనను ఆయన కావలి వారిగా నియమించిండు మనలను. అది తెలుసుకోవాలి. ఎందుకంటే సేవకులం అని మనల్ని మనం పొగుడుకోవడం అవసరమే లేదు. ఎందుకంటే ఆయన సేవ చేయండి, మనం ఆయన సువార్త ప్రకటించింది సేవకులకు ఎందుకు అవుతాం మనం కాము కదా. అందుకని ఆ విధంగా మాట్లాడుతున్నాడు. హెజ్కేలు 18:4 హెజ్కేలు 18 మనుషులందరూ నా వశములో ఉన్నారు అంటాడు. ఎవరెవరు? తండ్రులేమి కుమారులేమి అందరూ వశములో ఉన్నారు అంటున్నాడు దేవుడు. చూడండి, మరి ఆయన వశంలో ఉన్నప్పుడు మనము తప్పిపోకుండా ఆయన నీతిని అనుసరించి దాన్ని ఆధారం చేసుకొని పాపం చేస్తే మరణం అవుతారు అని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రిలేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు అంటున్న దేవుడు. కానీ నా వశములు ఉన్న కానీ పాపము చేయవాడోడే ఎవడో పాపము చేయవాడెవడో వాడే మరణమునందును అంటాడు. అవు మరి పాపం వలన వచ్చు జీతము మరణమే గనక పాపము చేయవాడెవడో వాడు మరణమునందును అంటాడు. మనము నీతిని ఆధారం చేసుకొని పాపం చేస్తే మరణం పొందేవారిగా చనిపోయిన వారిగానే ఉంటాం ఆత్మీయ జీవితంలో. ఎందుకంటే మీరు సున్నము కొట్టిన సమార్థులు, మీరు జీవించుతున్నారని మాట మాత్రమే ఉంది కానీ మీరు మృతులే అని దేవుడు. మనము మృతులుగా ఉండకుండా ఆయనకు సాక్షులుగా ఉండుటకు ప్రయాసపడాలి. ఆయనను ప్రేమ సువార్తగా ఉండాలి. అందుకనే మనల్ని కావలి వారుగా నియమించిండు దేవుడు.
అది మర్చిపోతున్నాం. ప్రతి ఒక్కరూ మర్చిపోతున్నారు. అలా మర్చిపోయేవారిగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి చూసుకుందాము. ఏ విధంగా ఉండొద్దంటే, తామే లూకా 18:9-14 వరకు, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించుకొందరితో ఆయన ఈ ఉపమానం చెప్తున్నట్ట. మేము నీతిమంతులము, మా అంత నీతిమంతుడు లేడు అని అనుకునేవారు. మాకు వచ్చినంత బోధ ఎవరికి రాదు, వాళ్ళు సువార్త ప్రకటించరు. కానీ తోటి సేవకుల మీద అతిశయించుకోవడం అలాంటివి ఉంటాయి. కాబట్టి తానే నీతిమంతులమని తమ్ము నమ్ముకున్న ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ఏందంటే అది 10వ వచనముల, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. దేవాలయంలోనికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి అని చెప్తూ ఉన్నాడు. మరి ఈ సుంకరి, ఈ పరిసయ్యుడు ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ఈ పరిసయ్యుడు అంటున్నాడు, అయ్యా మరి నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, 10వ వంతు మీకు 10వ భాగం ఇస్తున్నాను, కానీ ఎలాంటి పాపం చేయకుండా నేనున్నా, ఈ సుంకరి వల్ల కూడా నేను లేను, ఉండనందుకు నీకు స్తోత్రం అంటుండే. కానీ మరి ఇప్పుడు ఏమనుకుంటుండంటే, ఎవరి ప్రార్థన అయినా ఆయన వింటాడు. కానీ సుంకరి ఏం చేస్తున్నాడు, అయ్యా పాపనైనా నన్ను క్షమించు అని ఆకాశం వైపు తన తలను ఎత్తకుండా తన తలను వంచుకొని భయముతో ప్రార్థించాడు. కానీ అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అందుకని మనుషుల ముందు హెచ్చించుకునే విధానం ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని ఈ సుంకరి పరిచయం గురించి ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏలయనగా వారు నీతి నెరగక తమ స్వనీతిని తాపింప బూనుకొనుచు దేవునికి లోబడలేదు అంటుడు. చూడండి, ఏలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుడు. అవును, ఎందుకంటే మరి దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు శాపమై ఉన్నాడు. చూడండి, పాపాల నిమిత్తము ఒక శాపముగా మారిండు. నీతిని నెరవేర్చువాడు దాని వలనే జీవించునని మోషే రాయిస్తున్నాడు. అయితే విశ్వాసము మూలం ఇలాగా చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది, వాక్యము మీ యొద్దను మీ నోటను మీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఈ వాక్యమును మనం ఈ లోకానికి ప్రకటించాలని దేవుడు కోరుతున్నాడు. ఒక కావలిగానిగా మనను నియమించిండు ఆయన. మనము గ్రహించాల, ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం ఆయనను ప్రకటించే వారిగా ఉండాలి. అందుకని మనము ఆయన సువార్త ప్రకటించే వారిగా మాత్రమే ఈ లోకంలో ఉన్న ఈ సమయము మనకు దేవుడిచ్చాడు. కానీ ఆ టైంలో మరి ఆయన సువార్తను మనం ప్రకటింపకపోతే, ఇతడు సువార్త ప్రకటింపడం లేదు, ఇతడు నాకు అవసరం లేదని దేవుడు అనుకున్నాడు అనుకో, అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఈ వ్యక్తి సువార్త ప్రకటించడం లేదు, నా రక్షణ పొందిండు, ఎన్నో మార్లు నేను హెచ్చరించిన సువార్త ప్రకటించమని అని దేవుడు ఇతడు సువార్త ప్రకటించలేడని అన్నే కావచ్చు, ఎవరినైనా ఇతడు నాకు అవసరం లేదనుకుంటే మనం చేయగలిగింది ఏముంది? పనికిరాని ప్రతి తీగ అగ్నిలో నరక వేయబడుతుందట. మరి మనం పనికొచ్చే వారిగా ఎప్పుడు ఉంటామో మనం గ్రహించుకోవాలి. అందుకని మనము సువార్త ప్రకటించాలా. సువార్త ప్రకటించే వారు ఇంకా అలాగా ఉండరు. వారు అలాగా అంటే సపరేట్గా ఏం రారు. మనమే సువార్థికులము, మనమే సేవకులము, మనమే పరిచారకులము. సకలమైన ఏ పని దేవునికి లోబడి చేయుటకు ఏ పనైనా కూడా అది మనం చేయవలసిన వారమే. ఎందుకంటే మనము ఆయనకు లోబడి ఉండడం నేర్చుకోవాలి, అంతేగాని మనము మనుషులకు లోబడి ఉండుట కాదు. అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసము అనుగ్రహించు నీతి గలవారనై ఆయన నిమిత్తము. చూడండి, మరియు మీరు నా వలన నా యందున్నట్టుగా ఏవి వింటిరో
ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. చూడండి, సమాధానకర్తయగు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనము గ్రహించాల. ఎందుకంటే ఫిలిప్పులు 3:9 మాట్లాడుతున్నాడు. ఏమనంటే, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాక క్రీస్తునందలే విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాధానము గలవాడనై ఆయన పునరుద్ధానము ఆయన శ్రమలలో నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నానని పౌలు గారు చెప్తున్నారు. చూడండి, మరి ఆయనకు అధికారం ఉన్నది, ఆయన మంచి జ్ఞానస్తుడు, ప్రతిభ పొందినవాడు గమయేలు దగ్గర. కానీ ఆయన క్రీస్తుకు లోబడి ఉన్నాడు. ఆయన సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ఆయన మనకు ఏ శ్రమ లేదు, కానీ ఎవరు కూడా ఆయన ప్రేమ గల మాటను ఎవ్వరు కూడా ప్రకటించట్లేదు. ఎందుకంటే దేవుడు మరి కనిపించడు కాబట్టి. మనిషి అయితే కనిపిస్తాడు, నాకు ఇది చేయలేదు, నాకు అది చేయలేదు, నాకు ఇది లేదు, ఇది నాకు అది తక్కువైంది, నాకు ఎందుకు చేయలేదని కొట్లాడేవాడేమో. కానీ ఆయన ఆత్మస్వరూపి కాబట్టి అందరినీ గమనిస్తున్నాడు. మనం గమనించాలి. మనం చేస్తున్న ప్రతి అడుగు, మనం వేస్తున్న ప్రతి అడుగు, మనం మాట్లాడుతున్న ప్రతి మాట అక్కడ రికార్డ్ అవుతుంది. ఒక కెమెరా పెట్టి 100 మందిని ఇప్పుడు బంధిస్తుండొచ్చు తన తెలివిదార మనుషుడు. కానీ ఆయన కెమెరాలు మనిషిని తయారు చేసిన ఈ సృష్టికి ఆది సంభూతుడైన దేవుని మరి ఆయన దగ్గర ఎంత పవర్ ఉండాలా? అందరినీ రికార్డ్ చేస్తూనే ఉంటాడు ఆయన. అది మరవద్దు. ఎందుకంటే మనము ఆయనకు పరిచారకులము, ఆయన సేవ చేసేందుకు మనము ఆయన జీతగాలం. అంతే, క్లియర్గా చెప్పాలంటే. మనం ఎప్పుడు మనము పొగుడుకునే వారిగా ఉండకూడదు, ఆయనను ప్రకటించేవారిగా ఉండాలి, ఆయన సేవకులై ఉండాలి. అనేకులకు సువార్త ప్రకటించాల, బాధలో ఉన్న వారిని పరామర్శించాలి, బీదలను, విధ్వరాన్లను, కుంటివారిని, గుడ్డివారిని, తల్లిదండ్రులు లేని వారిని, దిక్కు లేని వారిని మన చేతనైనంత సహాయం చేయాల. మరి ఒకనాడు ఆయన అడుగుతాడు, మరి నేను నీకు రోగినై వస్తే నన్ను చూడవచ్చు తిరిగి అన్నాడు. నేను ఎప్పుడు వచ్చినాం ప్రభు అంటే, నువ్వు ఒక అల్పునికి మీరు చేస్తే నాకు చేసినట్టు కాదా అన్నాడు. మన తీర్పు దినమున ఆయన మాట ఖచ్చితంగా అడుగుతాడు. మనం గ్రహించుకోవాలి. 2 పేతురు 2:20 2 పేతురు 2:20 వారు ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కబడి వాటి చేత జయపడి స్థితి మొదటి స్థితి. ఎందుకంటే మనలో ఆయనను ఏంటంటే మనము ఏ విషయంలో కూడా మనము మన లోక మాన్యం చెప్తున్నాడు. అందుకని వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యము తప్పించుకోవాలంట. తప్పించుకున్న తర్వాత మరల వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగుతుందంట. ఎందుకంటే 7 దయ్యాలు పట్టిన విధంగా ఉంటది. ఒక్క దయ్యం పోయి 7 దయ్యాలను తీసుకొచ్చి విధానాలు ఉంటాయి. కాబట్టి మనము రక్షకుని నమ్ముకొని అతనిలోనే ఆయనలో మనము జీవించేవారిగానే ఉండాలి, కానీ మన సొంత నిర్ణయాలతో ఆయన మనసును నొప్పించేవారిగా ఉండకూడదు. ప్రేమ విలువగట్టలేదు కాబట్టి. ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తివంతుడు. ఆయనను మనం కొనియాడాల. మనుషులను కూడా కొనియాడని అవసరం లేదు. మనం దేవిని కొనియాడే వారిగా మాత్రమే ఉండాలి. నమ్ముకొని ఆయన ప్రకటిస్తుంటే మనకు ఎలాంటి బిడియము, సిగ్గులు. యోహాను 2:1 వారు మనలో నుండి వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు అట్లా కూడా కొంతమంది ఉంటారట. వారు మనలో నుండి వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచి దేవుని ప్రేమలో నిలిచి ఉంటారు. దేవుని గురించి చెప్తారు, దేవుని గురించి ఇతరులకు పరిచయం చేస్తారు దేవుని నమ్ముకోవాలని. కానీ ఇక్కడ ఏం చెప్తుండు? మన సంబంధులు గారు వాళ్ళు అంటుండు. ఎందుకంటే దేవుని ప్రేమ వాళ్ళలో లేదు. అందుకనే ఆ విధంగా వారు మనలో నుండి వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు గారు, అంటే వ్యతిరేకులు, దేవుని సువార్తను ప్రకటించలేని వారు. లోపల ఉన్నాడు దేవుడు. మనకుంటే చాలా అనుకుంటే కాదు, ఒక్కడు నీకు సువార్త ప్రకటిస్తేనే రక్షింపబడ్డం మనమని గ్రహించాలి. సువార్త చెప్పేవారిగానే ఉండాలి. అందుకనే
దేవుడు అదే విధంగా మరి ఒక కావలి వాళ్ళగా మనల్ని నియమించి, అందుకని మనం కావలి వారిగా ఉన్నాం, ఆయనకు పనిచేసే వారిగా ఉన్నాం. ఆయన బానిసలం దేవునికి. వారు మన సంబంధులు కారు అంటాడు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు, కానీ నిలవలేక ఉన్నారు అంటాడు ఆయన. మనతో కూడా నిలిచి ఉందురు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. ఎక్కడ వెళ్ళిరు? దేవులో నుంచి తొలగిపోయిరు అని మాట్లాడుతుండ్రు. అందుకనే మనము ఆయన విషయంలో ఎప్పుడే కానీ జాగ్రత్తగా ఆయన ప్రేమను ప్రకటించేవారిగా ఉండాలి. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనంలో మాట్లాడుతుంది, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు అంటుంది. చూడండి, వెనుక తీయడం దూరము అంటుండే దేవుడు. ఎందుకు తీసినావు అంటే ఇతనికి సువార్త చెప్పాలన్నా వద్దా, సువార్త కనిపించవచ్చు, కానీ అది నువ్వు వెనుకకు తీసుకున్నావు భయపడి. అందుకనే నా ఎదుట నీతిమంతుడైన వాడు మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల, ఎందుకంటే నాగటి మీద చేయి పెట్టి వెనుక తీసిన ఎడల అన్నట్టు, అతని ముందున ఆత్మకు సంతోషం ఉండదు ఉండదు అంటుండు. మనం గ్రహించాల. ఎందుకంటే మనము పరిచారకులము, మనము సేవకులము, మనము నిమిత్తమై ఆయనకు లోబడి ఆయన చిత్త ప్రకారం చేసేవారిగా ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతుండు. మన చిత్తాన్ని నెరవేర్చుకోవడం ఇక్కడ ఏముండదు. అందుకని దేవుడు ఆ విధంగా మాట్లాడుతుండు. 18వ అధ్యాయం ఎజ్కేలు గ్రంథంలో ఎజ్కేలు 18:24 అంటుండు, అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటినీ ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకడు. అందుకంటే నీతిని అనుసరించాలి అంటుండు ఇక్కడ. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు అన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకడు అంటుండు. మనం దేవునికి వ్యతిరేకమైన కార్యం మన మనసులో, తలంపులలో, చూపు ధర, నడక ధర చేసినది కూడా పాపమే. ఎందుకంటే ఇంత పెద్ద పాపం చేస్తేనే ఇది పాపం అని కాదు, మన కంటి ధార కూడా అది పాపమే. మన చూపులో కంటిదార, నడకదార, తలంపులతో చేసింది కూడా పాపమే. అందుకని అదే అంటాడు, పాపం చేసి దుష్టులు చేయు ఏ క్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకంలోనికి రావు. ఒకప్పుడు మనం నీతిమంతులము, మస్తు చేసిన సేవ, అప్పుడు చేసిన సేవల దేవుడు నాకు జ్ఞాపకం చేసుకొని సాయం చేయకపోతాడా అనే భ్రమలో చాలా మంది ఉంటారు. కానీ అది జరగని పని అంటుండు ఇక్కడ. అస్సలు జ్ఞాపకంలో పెట్టుకోడు ఆయన అంటుండు. చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును అంటాడు. మనము ఆ విధంగా ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతుండే. ఎందుకంటే దేవుడు మనలను ఏ విధంగా పెట్టిందంటే, మరి ఈ ప్రపంచానికి, ఒక్క ఊరికే కాదు, ప్రపంచానికి ఆయన మనను కావలివానిగా, మనను సువార్థికునిగా పెట్టిండు. అందుకని మనము చూడండి 33వ అధ్యాయం 7వ వచనంలో ఇదే మాట మాట్లాడుతుండే దేవుడు. ఎజ్కేలు 33:7 ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనక, ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనక నీవు నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను అంటాడు. చూడండి, దేవుని రాక సమీపంగా ఉన్నది. క్రీస్తును నమ్ముకోనండి. నీకు పరిచయస్తులతోనే, నీకు తెలిసిన వారికే సువార్త. అదే విధంగా ఆయన ఏమంటుండే, ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనక నీవు నా నోటి మాటను విని. మనం ఆయన నోటి మాట వింటలేము కాబట్టి సువార్త ప్రకటిస్తలేం. ఆయన పనివారుగా లేం, ఆయన ప్రేమలో మనలో లేదు. అందుకని ఆయన ఏమో నిన్ను కావలివానిగా నియమించిన అంటాడు. కనుక నీవు నా నోటి మాట నాకు ప్రతిగా అంటాడు, నాకు అంటాడు. మనం ఏం వ్యతిరేక చేస్తాం అని చెప్పడానికి కూడా మనకు లేదు. అయితే ఒకడు దుర్మార్గం పనులు చేసేటప్పుడు మనం చెప్పాల, దుర్మార్గుడు నీవు నిశ్చయముగా మరణం పొందుదు అని. ఆ దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి, 8వ వచనంలో, జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల, ఒకవేళ నేను చెప్పిన మాట నువ్వు సువార్త ప్రకటించని ఎడల అంటాడు. దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేయుదును అంటాడు. చూడండి, మనకు ఉండదు అనుకుంటాం శిక్ష సువార్త చెప్పకపోతే, ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చెప్తుండే అదే, నిన్ను ఒక కావలిగానిగా నియమించిన అంటుంట. ఒక దుర్మార్గునికి చెప్పు, నా మాటలు చెప్పు. నువ్వు ఒకవేళ
అతని మనసు మార్చుకొని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా అతడు మనసు తిప్పుకుంటే అతడు బ్రతుకుతాడు. ఒకవేళ నువ్వు చెప్పకపోతే అతడు మరణమైందంటే ఆని ప్రాణానికి బదులుగా నిన్ను విచారణ చేస్తాను ఈ ప్రాణాన్ని అంటాడు. ఆ భయం మనలో ఉందా? ఖచ్చితంగా చేస్తాడు ఆయన. అందుకనే మనము ఆయనకు భయపడేవారిగా ఉండాలి. 9వ వచనంలో, అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలనని నువ్వు అతనిని హెచ్చరిక చేయగా, సువార్త చెప్తే అయ్యా నువ్వు ఇట్లుండొద్దు, ఒక టైంలో అతి ఘోరమైన పరిస్థితి ఉంటది, నరకంలో కాలవలసి ఉంటది, కాబట్టి ఇటువంటి పనులు నీకు తగదు, నువ్వు దేవుని విషయంలో మార్గంలోనికి రా అని చెప్పాలి. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలనను నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు కానీ నీవు నీ ప్రాణము దక్కించుకుందు. ఎందుకంటే నువ్వు సువార్త నమ్మక అదే పాపం చేసిందంటే అతడు నరకంలోకి పోతాడు, దానికి నీ ప్రాణమును నువ్వు దక్కించుకుంటావు అంటాడు. అట్లా మనకు దేవుడు కాబట్టి నీ తప్పేం లేదు అని అక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం చెప్పేవారిగా ఉండాలి. అందుకని నరపుత్రుడా ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటించు అంటాడు. మా దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము అంటుండు. చూడండి, మా దోషములు మా మీద పడి ఉన్నాయి, మేము క్షీణించుచున్నాము అంటుండు. అయితే మరి సామెతల గ్రంథము 15:10 విడిచిన మార్గము విడిచిన వారికి గద్దింపును ద్వేషించు వారు మరణము నందుదురు. ఎందుకంటే మరి మనము దేవుడు మనం ఎన్నోసార్లు గద్దిస్తూ ఉంటాడు. ఆ గద్దింపుకు మనం లోబడేవారిగా ఉండాలి, కానీ ఆయన మాటను తృణీకరించేవారిగా ఉండాలి. ఆయన మాట వినాలి మరి. అందుకనే సామెతలు 15:10 అదే అంటున్నాడు, మార్గము విడిచిన వారికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువాడు మరణము నొందుతాడంట. చూడండి, మనము దేవుని గద్దింపుకు లోబడాల. అదే సామెతలు 29:1 అదే మాట అంటారు, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అంటున్నాడు. ఆయన ఎన్నోసార్లు మనల్ని గద్దిస్తుంటాడు. మనము ఆయన గద్దింపుకు లోబడే వారిగా ఉండాలి. లేకపోతే ఈ విధంగా అవుతుంది, మాకెందుకు అవుతుంది, మేము దేవుని నమ్ముకున్నాం, ఆయన ముద్ర పొందినాం అంటే కాదు. నువ్వు ఒకప్పుడు నీతిమంతుడవై ఉండొచ్చు, కానీ ఏ విషయంలో తప్పిపోయినా అది మాత్రం తప్పదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు దేవుడు. అయితే లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనంలో ఒక మాట అంటున్నాడు, తన యజమానుని చిత్తం ఎరిగియుండి సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తలుగును అంటాడు. చూడండి, అవును అంతే కదా, అతడు పోషించేవాడు, బ్రతికించేవాడు, కానీ ఆ యజమానుని చిత్తం ఎరగక తన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే ఆయన ఊకుడు కదా, ఎలగొట్టేస్తాడు. ఎందుకంటే ఇతడు నాకు అందుకని మనం గ్రహించి యోహాను సువార్త 8:20 పాపంలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయనను మీరు విశ్వసించని ఎడల మీరును మీ పాపంలోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. చూడండి, మనం పాపంలో ఉండి మీరు చనిపోవుదురు, వారికి మీరు ప్రకటన చేయాల అంటున్నాడు దేవుడు. ఎప్పుడైనా కూడా ఆయన ప్రకటించే వారిగానే ఉండాలి. ఈ లోకంలో మన గురించి జాగ్రత్త గురించి కొనిపెట్టుకుంటాం, కానీ మనం ముందట ఉన్నవారికి సువార్త ప్రకటించు. అపోస్తుల కార్యములు 5లో సిలయు తిమోతియు మసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురము గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఈయన ప్రకటిస్తున్నాడు, ఈ పౌలు గారు ప్రకటిస్తున్నాడు, యేసే క్రీస్తు ఉన్నాడని ప్రకటిస్తున్నాడు. యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడంట. ఆయన వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు అని చెప్తున్నాడు. మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అని చెప్తున్నాడు. నేను నిర్దోషిని, ఇక మీదట అన్య జనుల యొద్దకు పోదునని వారితో చెప్పాను. చూడండి, ఆ విధంగా పౌలు గారు మాట్లాడుతున్నాడు. గ్రహించాల, మనము ఎన్ని రోజులున్నా మనుషుడు ఈ భూమి మీద ఎవరు నిలవరు, కాబట్టి బతికిన రోజులైన క్రీస్తును మనం ప్రకటించేవారిగా ఉండాలి. మనము ఆయన వాక్యమును అనేకులకు, ఆయన ప్రేమను అనేకులకు పంచేవారిగా ఉండాలి. అంతేకాని మనం ఏ విషయంలోనైనాను పాపము అనే విధం వస్తే దానికి మరణమే అనే దేవుడు చెప్తున్నాడు. మనం కావాలి వానిగా పెట్టాడు. అపోస్తుల కార్యములు 20వ వచనంలో, కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుతున్నాను అంటుండు. ఎవరి విషయంలో, ఎవరి ప్రాణ విషయంలో నేను దోషిని కానంటున్నాను. చూడండి, మరి దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనము గ్రహించాల, ఎందుకంటే దేవుడు ఒకడే నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. మనము ఆయన మాట వినేవారిగా ఉండాలా, ప్రకటించేవారిగా ఉండాలి.
ఎందుకంటే ఆయననే సమస్తానికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవుడే నమ్మదగిన వాడు, మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు. చూడండి 2 రాజులు 6:10 ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకున్న వారిని రక్షించుకొనెను. చూడండి, ఇజ్రాయేలు రాజు దేవునికి మరి ఆయన ఆ విధంగా ప్రార్థిస్తే ఆయనకు తెలుపవలసిన మార్గాలు దేవుడు ఆయనకు మరి తెలిపించిండు అన్నట్టు. అందుకనే వారిని రక్షించుకున్నాడు అని అంటున్నాడు. అందుకనే మనము ఏ విషయంలోనైనాను మనము ఆలోచించుకొని ఆయనను ప్రకటించే వారిగా మాత్రమే ఉండాలి. దేవుడు అందుకనే మనలను ఆయనకు కావలి వారిగా నియమించిండు. దేవుడు కావలి వారిగా నియమించిండు కాబట్టి మనము జాగ్రత్తగా ప్రకటించాలి. అందుకనే ఆయన మాట్లాడుతున్నాడు యెషయా 51:2 మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అంటాడు. కానీ మనలను ఆయన పిలుచుకున్నాడు. మనము ఆయనకు లోబడి ఉండాల, ఆయన ఆజ్ఞలను గైకొనాల, ఆయనను ప్రకటించే వారిగా ఉండాల. అందుకని ఆయన ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది అగునట్లు చేసి తిని అన్నాడు. మనము నమ్ముకొని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలైనా మనమే ఉంటాం, కానీ ఇంకొకరిని రక్షణలోకి తీసుకొని రావాలా ఆ విధంగా అని అంటున్నాడు. దేవుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి మనము దేవునికి భయపడే వారిగా ఉండాల. ఎందుకంటే దేవుడు ఒక్కడే ఈ లోకంలో నమ్మదగిన వాడు. హెబ్రీ పత్రిక 2:1 అంటున్నాడు అదే మాట. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. మనము దేవుని యొద్ద ఏమేమి నేర్చుకుంటున్నామో రోజు ప్రార్థన వాక్యములో మనం ఏం వింటున్నామో ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వారిగా ఉండాలి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా అంటున్నాడు. అందుకని ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము? మనము తప్పించుకోలేము. అందుకనే దేవుడు మనము సువార్థికులుగా మరి ఈ విధంగా మనం బోధించాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనం తప్పించుకోలేము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమైందట. ఆయన సువార్త చేయలేదా? అనేకులను రక్షించుడు, చచ్చిన వారిని లేపిండు, కుష్ఠరోగులను బాగు చేసిండు, ఎంతో మందిని ఆయన రక్షించుడు దేవుడు ఆయన. కానీ ఆ అధికారము నన్ను నమ్ముకుంటే నాకంటే గొప్ప క్రియలు మీరు చేస్తారన్నారు. ఒక్క క్రియ కాదు కదా, ఆయన మన క్రియలు చేస్తే మనం బాగుపడదామని చూస్తాం మనకు. అంతేగాని ఆయన శక్తి పొందుకొని ఆయన ఆత్మ ద్వారా మనము అనేకులకు మరి అద్భుత కార్యాలు చూపించే వారిగా ఉండము. కానీ అద్భుతం మన జీవితంలో చేయాలని కోరుతాం. అదే మనం దేవునితో ఆశించేది. కానీ మనం బాగుపడాలా అని కాదు. అది బాగుపడవచ్చు, కానీ ఇతరులను మనం బాగు చేసేవారిగా ఉండాలని దేవుడు మనలను కావాలి వారిగా నియమించిండు. అందుకనే మనం మర్చేవారిగా ఉండకూడదు, దేవుణ్ణి ప్రకటించే వారిగానే ఉండాల. హెబ్రీ 11:7 విశ్వాసమును బట్టి హనోకు అది వరకు చూడని సంగతులను గూర్చి, చూడండి, నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. చూడండి, అది రక్షణ గురించి చేసిండు, ఆయన సమకూర్చుకోవడానికి కాదు. ఆత్మలను మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని ఆయన ఓడను సిద్ధపరచుకుంటున్నాడు. తన ఇంటి కొరకై అంటాడు, సిద్ధం చేసిండట. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడిగా ఉన్నాడు. మరి ఈ నీతిని ఆధారం చేసుకుని మనం పాపం చేస్తే ఆ విధంగా ఉంటుందని మరి దేవుడు మరి సెలవిస్తున్నాడు. మనము ఆయన నీతిని రాజ్యమును వెతికి అనేకులకు సువార్త ప్రకటించే వారిగా మనం ఉండాలని దేవుడు ఈరోజు అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మనము సువార్త చేయాల, ఆయన నామం ప్రకటించాల. ఎందుకంటే మొదట ఆది సంఘంలో మరి భక్తులు రంపములతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. పేతురు తలకిందులుగా సిలువ వేయించుకున్నాడు. తోమా మన ఇండియాకు వచ్చి ఇక్కడనే చనిపోయాడు. తన భార్య పిల్లలు కూడా ఎవరో కూడా తెలియని పరిస్థితి. ఆ రోజులలో విమానాలు లేవు, కానీ ఆ సముద్రాలల్లా మరి ఎన్ని సంవత్సరాలు ఆ దేశం నుంచి మన ఇండియాకు వచ్చిండో అంత ప్రయాసము, ప్రభువును చూసిన ప్రేమ ఆయనను అక్కడ ఉండనీయకపోయింది. ఈ యొక్క ఇండియాకు రక్షణ సువార్త మరి తోమా తెచ్చిండు, ఇక్కడనే చనిపోయాడు. కానీ మనము పక్కకున్నను కూడా సువార్త ప్రకటించలేము.
ప్రకటించే వారిగా ఉండాలని నువ్వు కావాలి కానిగా అంటాడు. ఒకవేళ నువ్వు నేను చెప్పిన మాట ఒక దుర్మార్గునికైనా ఒక మనిషినికి చెప్పకపోతే వాడు మరణమైతే వాని ప్రాణం గురించి నీ ప్రాణమును ఉత్తరవాదిగా నేను ఎంచుతా అంటాడు. మరి ఆ భయం కలిగి మనం సువార్త ప్రకటించేవారిగా ఉండాలని మరి దేవుని పేరట మరి అందరము జాగ్రత్త గలవారమే ఉండాలి. దేవుడు ఈ లోకంలో నమ్మదగిన వాడు, మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాకపోయినా మనం పాపులమై ఉండగా ఆయన స్వరక్తం ఇచ్చి మనం కొని ఆయన ప్రేమ చేత మనలను హత్తుకొని మనకు పరలోక రాజ్యానికి వారసులుగా చేసిన ప్రభువుకు వందనాలు చెల్లిద్దాం. మరి ఈ వాక్యం దేవుడు దీవించినగాక ప్రార్థించుకుందాం. స్తోత్రమునైనా పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవుడ, సర్వశక్తిమంతుడ, జీవాధిపతి ఆయన నువ్వు మనుషులను యథార్థవంతులుగానే పుట్టించినవు, కానీ అయినా అనేక తంత్రములు కల్పించుకొని నీకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం ప్రభా. నన్ను క్షమించు ఆయన. ఈ వాకుల ద్వారా నాయన అనేకులకు మేము సువార్త సేవకులుగా ఉండాలి, ప్రచారకులుగా ఉండాలి, సువార్థికులుగా ఉండాలి ప్రభు. అన్నిటికీ ప్రభు మేము లోబడి ప్రభు నీ సేవ చేసే భాగ్యం మాకు మీ ఆత్మధారం నడిపించమని మాకు నైనా మా హృదయాల్లో మీ వాకులను భద్రపరుచుకొని నీ నీతి నీ రాజ్యంకై జీవించి అనేకులను మీ వైపు తిప్పుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్, వందనాలు. ప్రైజ్ లా బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. రవి బ్రదర్, ప్రైజ్ లా బ్రదర్. మీరు అంశాల గురించి ప్రార్థించండి బ్రదర్. ఓకే సార్, చేస్తాను. ఒక్క నిమిషం. ఓకే సార్, ప్రార్థిస్తాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ యేసు ప్రభా, మహోన్నతులకు నా తండ్రి నీకే స్తుతులు స్తోత్రమైన గొప్ప దేవ, ఈ గడిచిన కాలమంతా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు, మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఇక నూతన దినం మీరు మాకు అనుగ్రహించినారు. నీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటున్నాయినా. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు, మహా తేజస్సు, మహా ఐశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగును కాక. హల్లెలూయా. నా దేవ, నా ప్రభా, నా దేవా, ఈ రోజు ప్రభా నా తండ్రి మీకు సన్నిధిలో మేము సమయం గడిపే కృపా భాగ్యం మాకు అనుగ్రహించినారు. ఎవరికి లేని గొప్ప ధన్యత మాకు ఇచ్చిన నీకు ఎంతో వందాలు ప్రభా. వాక్యంలో మీరు మాతో మాట్లాడి ప్రభా మమ్మల్ని ఎంతగానో బలపరిచిన నీకు ఎంతో వందాలు ప్రభా. అనేకులకు ప్రభా మిమ్మల్ని కావలి వాడిగా మీరు పెట్టినారు యేసయ్య. కావలి వాడు ఎప్పుడు ప్రభా ఒక బురుజు మీద తిరుగుతూ ప్రభా పట్టణంకి ఎలాంటి ఉపద్రవం వస్తుందో ప్రభా కనిపెట్టి ప్రభా అది గ్రహించాల ప్రభా. రాబోయే ఒక ఉపద్రవాన్ని ప్రభా గ్రహించి హెచ్చరిక చేయాలా. కాబట్టి నైనా అక్కడ కావలి వాళ్ళుగా మీరు మమ్మల్ని పెట్టినారు, నీకు ఎంతో వందనాలు. కాబట్టి కావలి వాడు ఎప్పుడు దివారాత్రులు ప్రభా ఆ ప్రాకారమే తిరుగుతాడు. కాబట్టి ప్రభా ఆత్మీయ జీవితంలో కూడా ప్రభా నైనా అనేకులు కావలి వాసే వాళ్ళగా మేము ఉండాలంటే ప్రభా మేము ఎంతగానో మెలుగు కలిగి ప్రార్థన జీవితం కలిగి రాబోయే ఉపద్రవాలను కనిపెట్టి ప్రభా అనేకులు హెచ్చరిక చేయాలా, అనేకులు మీ తట్టు మీద నడిపించాలా. మరి విశేషంగా ప్రభా మీకు నీతి సత్యాన్ని మేము ధైర్యంగా మేము ప్రకటించాలా ప్రభా. సమస్త అన్యజనులందరూ ప్రభా నైనా మీ యొక్క సత్యంలోకి రావాలా ప్రభా. ఆ దినము ప్రభా అనేకులు ప్రవాహం వల్లే దేవుని మందిరానికి ప్రభా నా తన్ని ప్రవాహం వల్లే వస్తున్న వాక్యం చెప్తుంది, ప్రవచనం ఉంది ప్రభా. ఆ ప్రవచనం ప్రభా మా అందరి జీవితంలో నెరవేరును గాక యేసుక్రీస్తు నామమున సహాయపడమని ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రభా అనేకులకు ప్రభా మీ రక్షణ మార్గాన్ని మేము ప్రకటించాలా. ఒక ఆత్మ కూడా ప్రభా నశించిపోద్దు ప్రభా. ఈ లోకంలో మేము చూస్తున్నాం ప్రభా, మా కళ్ళు చూస్తున్న ఈ లోకాన్ని ప్రభా అయినా ప్రతి ఒక్కరిని చూస్తున్నాయి. కాబట్టి నన్ను ఎవరు కూడా ప్రభా మేము సువార్త చెప్పుకోవడానికి వీలేదు ప్రభా. ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన అవకాశం కొలది ప్రభా మేము సువార్త ప్రకటించాలా ప్రభా. నా తండ్రి ఆ రీతిగా అదొక అలవాటుగా మేము మార్చుకోవాలా నైనా. అది మా జీవితంలో ప్రభా ఎప్పుడు కూడా ప్రభా తొలగిపోకుండా అనేకులకు చెప్పే వాళ్ళగా మేము ఉండాలా ప్రభా. అలాంటి కృప మీరు మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఆ విషయాలు మీరు మాకు జ్ఞాపం చేసినందుకు నీకు ఎంతో వందనాలు. రాబోయే దినాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి ప్రభా. కాబట్టి మేము ప్రకటిస్తాం నైనా, అనేకులు మేము ప్రకటించాలా, అనేకులు మీ చెంత నడిపించాలా ప్రభా. సమస్త అన్ని జనులకు మేము వెళ్ళి సువార్తను మేము ప్రకటించాలా. ఓ ప్రభా బయట ఒక మంది ఉంది, లోపల ఒక మంది ఉందని మీరు అన్నారు ప్రభా. ప్రభా ఈరోజు క్రైస్తవ జీవితం అంతానైనా లోపల ఉన్న మందికే సువార్త చెప్తున్నారు, లోపల ఉన్న వారికి ప్రకటిస్తున్నారు. కానీ ప్రభా బయట ఉన్న మంది కొరకు ఎవరు ప్రయాసపడతలేరు ప్రభా. కాబట్టి నైనా ఇక మీదటైనా మేము ప్రయాసపడాలా, అన్ని జనులకు కూడా సువార్త చెప్పాలా. సువార్త ప్రకటించిన గ్రామాలు, ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రభా ఆ స్థలాలకు మేము వెళ్ళాలా, సువార్త ప్రకటించాలా. కాబట్టి నైనా ప్రార్థన పూర్వకంగా నైనా మేము వెళ్ళాలా ప్రభా. ఎందుకంటే ఇది యుద్ధం ప్రభా. యుద్ధంలో మేము పోరాడాలంటే, మేము గెలవాలంటే ప్రభా ప్రార్థన జీవితం లేకుండా మేము చెప్పలేం ప్రభా. కాబట్టి నైనా మేము ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు జరగాల, స్వస్థతలు జరగాల, చీకటి శక్తుల నుంచి మనుషులు విడుదల కావాలా ప్రభా. అనేకులు ప్రభా స్వస్థత పొందాలా, నీ నామాన్ని ఘనపరచాలా, యేసుక్రీస్తు నామాన్ని ఉన్నత స్థితికి మేము లేవనెత్తలా నైనా. మీకు నామాన్ని మేము ప్రసిద్ధి చేయాలా ప్రభా. నా తండ్రి అలాంటి అభిషేకం మాకు అందరికి అనుగ్రహించండి నా తండ్రి. ఇక ప్రార్థన నిమిషాలనైనా మీకు సన్నిధిలోకి మేము తీసుకొస్తున్నాంనైనా, మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకోండి.
గొప్ప దేవానికి వందనాలు. మా దేశ రక్షణ కొరకు మేము ప్రాదిష్టమైన మా దేశంలో ఉన్న ప్రతి ప్రజలంతా రక్షణ పొందాల ప్రవ్వా. నా తండ్రి మా దేశం గొప్ప మిషనరీ దేశంగా మారును గాక యేసుక్రీస్తు నామమున సహాయపడండి. నా తండ్రి కోత ఎంత విస్తారంగా ఉంది ప్రవ్వా, పనివారు కొదుగున్నారు నైనా. కాబట్టి ప్రవ్వా ప్రతి ప్రాంతంలో ప్రవ్వా పనివారు మీరు లేపండి ప్రవ్వా. భారం కలిగిన సేవకులు నైనా నా తండ్రి గొప్ప దేవ అనేకులకు సువార్త ప్రకటించే గొప్ప సేవకులు మీరు లేపండి ప్రవ్వా. నా తండ్రి యేసయ్య మా దేశంలో ప్రవ్వా అయినా యేసయ్య ఎంతో మంది అనేక దేశాలకు వెళ్ళి మీ సువార్త ప్రకటించాలా ప్రవ్వా. అలాంటి మిషనరీ దేశంగా మా దేశాలు మీరు మార్చండి. మా దేశంలో ప్రవ్వా అనేక ఆత్మల ప్రవ్వా రక్షణ మార్గంలోకి రావాలా ప్రవ్వా. సాయపడిన ప్రవ్వా ఎంతో మంది ప్రవ్వా నా తండ్రి యేసు ప్రవ్వా పడిపోయిన సేవకులు ఉన్నారు ప్రవ్వా. వాళ్ళ ఆత్మీయ స్థితిలో అయినా బిడ్డలైనా సొమ్మసిల్లిపోయి ప్రవ్వా ఈ లోకం తట్లో ప్రవ్వా వాళ్ళు కొట్టుకొని పోతుండగా ప్రవ్వా వాళ్ళ పట్ల మీ కనికరం చూపించినైనా నా దేవా ఎవరి గురించి మేము తీర్పు తీర్చాం ప్రవ్వా. కాబట్టి ప్రవ్వా ఒకవేళ మా స్థానంలో ప్రవ్వా మీరుంటే ఎట్లా ప్రార్థిస్తారు, ఎట్లా వాళ్ళని పరామర్శిస్తారు, ఏ రీతిగా వాళ్ళని ప్రోత్సహిస్తారు, అలాంటి మీ హృదయం మీకు కలిగి మేము ఉండాలా ప్రవ్వా. కాబట్టి నైనా ఎదుటి వాడిని తీర్పు ఇష్టక మాకు ఏ పాటి వాళ్ళం ప్రవ్వా. నైనా క్రీస్తు కలిగిన మనసు మేము కలిగి ఓ ప్రవ్వా మేము అనేకులను ప్రవ్వా బలహీన వాళ్ళందరినీ మేము బలపరచాలా, అనేకులు బలవంతులుగా తయారు చేయాలా ప్రవ్వా మీలో. ఆ రీతిగా ప్రవ్వా మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టమైనా ఓ దేవా వాళ్ళు తిరిగి ప్రవ్వా మీ సన్నిధికి రావాలా, లేవనెత్తండి ప్రవ్వా. నూతనంగా మీరు అభిషేకించి గొప్ప పరిచారకులుగా సువార్థికులుగా మీరు లేపమని ప్రార్థిష్టమైనా. ఆ రీతిగా ప్రవ్వా నా తండ్రి ఎంతో మంది సిస్టర్స్ బ్రదర్స్ ప్రవ్వా అనారోగ్యాలతో గ్రూప్ లో ప్రవ్వా ప్రార్థనాంశాలని అనేక పర్యాల నుంచి మేము ప్రార్థిస్తున్నామైనా ఎన్నో ప్రార్థనలకు మీరు జవాబు ఇచ్చినారు, ఎంతో మంది మీరు స్వస్థపరిచినారు ప్రవ్వా. కాబట్టి నేను అవి మేము చూస్తున్నాం మా కళ్ళతోని ప్రవ్వా సాక్ష్యాలు వింటున్నాం ప్రవ్వా. మీరు చేసిన అద్భుతమైన కార్యాలు బట్టి నీకు ఎంతో వందనాలనైనా. గొప్ప దేవ నా తండ్రి ఇంకా ఎన్నో ప్రాంతాల్లో ఎంతో మంది ప్రవ్వా నైనా ఎంతో మంది ప్రవ్వా జనులు ప్రవ్వా నా తండ్రి రోగాలతోని ప్రవ్వా నా తండ్రి వ్యసనాలతోని ఓ ప్రవ్వా భయంకరమైన పాపకు జీవితంలో ప్రవ్వా కొట్టుకొని పోతున్నారు ప్రవ్వా. అయినా వాళ్ళందరూ ప్రవ్వా ఆ రోగాల నుంచి ఆ పాపం నుంచి శాపం నుంచి వాళ్ళంతా విడుదల పొందాలా ప్రవ్వా. ఆ రీతిగా ప్రవ్వా అయినా వాళ్ళందరికీ మీ వాక్యాన్ని మేము ప్రకటించేలాగా సహాయపడండి. ఆ రీతిగా ప్రభావ అయినా కొన్ని అంశాలు ప్రార్థనాంశాలనైనా బ్లెస్సెస్ ఇస్తారు నుంచి మేము ప్రార్థిష్టమైన కంటి చూపు మీరు మెరుగుపరచండి. ఆ కన్నులు మీరు తాకని ప్రభావ మీ రక్తాన్ని ప్రోక్షింపజేసినైనా ఆ కంటిలో చూపు ఆ గుడి తమ్మిస్తున్న ప్రతి దురాత్మని గద్దిస్తున్నాం యేసుక్రీస్తున్నాం. కంటి చూపు సంపూర్ణంగా ఓ ప్రభావ మీరు స్వస్థపరచండి, మీ మహిమార్థమై నిలబెట్టుకోండి. కుటుంబంతో రక్షణ పొందాలని సహాయపడండి ప్రభావ. ఆ రీతిగా ప్రభావ హాస్పిటల్స్ లో ఈ లోకంలో ఎంతో మంది రోగులు అనారోగ్యాలతో ప్రభావ ఐసీలో ఉన్నారు ప్రభావ, ప్రాణాయన స్థితిలో ఉన్నారు ప్రభావ. అయినా చివరి దశలో ప్రభావాలు కొట్టుమాట్లాడుతున్నారు ప్రభావ. అప్పుడందరి గురించి మేము ప్రార్థిష్టమైన ప్రతి ఆత్మ మీరు తాకండి ప్రభావ, ప్రతి ఆత్మ మీది ప్రభావ. ఒక్కరు కూడా ప్రభావ నశించుకోవటం మీకు ఇష్టం లేదు ప్రభావ. ప్రతి ఒక్క రక్షణ పొందాలా ప్రభావ. నా దేవ నా ప్రభావ నీకు ఎంతో హాస్పిటల్స్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ యేసుక్రీస్తు నామమున ఇప్పుడు స్వస్థత కలుగును గాక. హల్లెలూయా. ఓ దేవా ప్రతి చీకటి దురాత్మలు ప్రతి రోగాలతో ప్రతి చీకటి శక్తులను గద్దిస్తున్నాం యేసుక్రీస్తు నామములో. ప్రతి హాస్పిటల్స్ ఉన్న ప్రతి పేషెంట్స్ యేసుక్రీస్తు నామములో స్వస్థత పొంది డిశ్చార్జ్ అవును గాక. ప్రతి హాస్పిటల్స్ ఎంటీ అయిపోను గాక యేసుక్రీస్తు నామములో. ప్రతి విధమైన రోగాలు, ప్రతి వైరస్, ప్రతి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ప్రతి దుష్టాత్మల ఆ రోగాలతో దయ్యపు శక్తులను యేసుక్రీస్తు నామములో కాలిపోను గాక. హల్లెలూయా. ప్రవ్వా ప్రతి అవయం మీరు తాకండి, జీవం దయచేయండి, స్వస్థపరచండి ప్రవ్వా. స్వస్థత పొందిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ఈ రాత్రి కాల సమయంలోనైనా. ఓ దేవా వాళ్ళ హృదయాలు మీరు మార్చండి ప్రవ్వా. స్వస్థత పొందిన ప్రతి ఒక్క రక్షణ పొందాలా ప్రవ్వా. అయినా స్వస్థత కంటే రక్షణ ఎంతో ప్రాముఖ్యమైంది. వాళ్ళ హృదయాలను స్వస్థపరచండి, మీరు దర్శించండి ప్రవ్వా. ఒక్క బిడ్డ కూడా నశించిపోదు ప్రవ్వా. ప్రతి ఒక్కరి గురించి మేము ప్రార్థిష్టమైనా, ప్రతి ఒక్కరి కొరకు మీకు రక్తాన్ని కాచినారు ఆ శిలువలో ప్రవ్వా. కాబట్టి నైనా మీ శిలువ మరణాన్ని మేము వ్యర్థం కాకుండా ప్రవ్వా అనేకులు మేము ప్రకటించాలా. మీరు మాకు ఆజ్ఞ ఇచ్చినారు ప్రవ్వా. మీ శరీరక్తంలో పాల్పొందిన ప్రతి ఒక్కరూ మీ మరణం గురించి ప్రకటించాలా. మీ సిగ్గుపడం భయపడం ప్రవ్వా. ఓ దేవా అనేకులకు మేము ధైర్యంగా మేము ప్రకటిస్తాం ప్రవ్వా. అలాంటి ధైర్యపు ఆత్మను ఓ ప్రవ్వా నా తండ్రి అలాంటి బలమైన ఆత్మ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. పరిశుద్ధులకు తండ్రి నీకు ఎంతో వందనాలు ప్రవ్వా. ఎంతో మంది ప్రవ్వా మా దేశంలోనైనా నా ప్రవ్వా నా తండ్రి సేవకులు ప్రవ్వా ఎంతో హింసింపబడుతున్నారు. అప్పుడందరి గురించి మేము ప్రార్థిష్టమైనా ఓ దేవా వాళ్ళందరి కోసం మేము ప్రార్థిస్తుండగా ప్రభావ మీ కనికరం చూపించినైనా వాళ్ళందరినీ వాళ్ళ విశ్వాసాలు మీరు బలపరచండి. అనేకుల విశ్వాసం సన్నగిలిపోతుంది ప్రభావ. చివరి దినాల్లో అనేకుల ప్రేమ చలారిపోతుంది ప్రభావ. వాళ్ళందరూ ప్రభావ తిరిగి మీ సన్నిధిలో ఓ ప్రభావ మీద విశ్వాసంలో ముందుకు వెళ్ళాలా ప్రభావ. అనేకులు నమ్ముతున్నారు కానీ విశ్వాసంలో లేదు ప్రభావ. ప్రతి ఒక్కరికి విశ్వాసం అనే వరం మీరు అనుగ్రహించమని ప్రార్థిష్టం. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ప్రభావ విశ్వాసంగా ప్రభావ వాటిని ఎదుర్కోవాలా. విశ్వాసమైన డాలు పట్టుకుని ప్రభావ మీరు ఇచ్చే సర్వాంజ కవచం ధరించుకొని దుష్టునితో యుద్ధం చేయాలా ప్రభావ. అనేకులను ప్రభావ ఓ తండ్రి మీ సన్నిధికి మీరు నడిపించాలా ప్రభావ. అందుకొరకే మీరు మమ్మల్ని ఈ లోకంలో పెట్టినారు ప్రభావ. కాబట్టి నైనా అదే విశ్వాసంతో అదే ప్రభావ ధైర్యంతో మేము ముందుకు పోవాలా.
అలాంటి కృప మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టం. నా దేవ నా ప్రభావ ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి బ్రదర్ సిస్టర్ కుటుంబీకులు అందరి గురించి మేము ప్రార్థిస్తాం. వ్యక్తిగతంగా ప్రతి కుటుంబాన్ని మీరు స్వస్థపరచండి, ప్రతి ఒక్కరు మీరు బలపరచండి. ఆయన నూతనంగా ప్రభావ మీరు అభిషేకించి మీ మహిమను నిలబెట్టుకోండి. కేబీపీఎం గ్రూప్ లో బ్రదర్ సిస్టర్ గురించి అందరి గురించి మేము ప్రార్థిస్తాం. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా వాళ్ళ పరిచయం మీరు దీవించండి, ప్రతి కుటుంబాలను మీరు స్వస్థపరచండి ప్రభావ. ప్రతి ఒక్క బిడ్డ నూతనంగా మీరు అభిషేకించండి ప్రభావ. ప్రతి ఒక్కరు ప్రభావ మీకు పరిశుధాత్మ అభిషేకం పొందుకొని ప్రభావ కృపావరాలు పొందుకొని అయినా మీ సేవల ముందుకు పోలాలని మీ కృప దయచేయండి. సంఘానికి మీరు అవి ఇచ్చినారు ప్రభావ, సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఓ ప్రభావ ఆ రీతిగా ఒక వరాలను ప్రభావ ఇచ్చిన తలాంతులు ప్రతి ఒక్కరినైనా మీ మహిమార్థమే వాడుకోవాలని సహాయపడి, ఎవరికి ఏ తలాంతి ఇచ్చినారో ఆ తలాంతులో ముందుకు సాగిపోవాలా ప్రభావ. ఎవరి నాగలి వారు దున్నుకుంటూ ముందుకు సాగిపోవాలా. మరి విశేషంగా ప్రభావ మేమందరంనైనా ఎన్నటి దున్నని బీడి భూములు మేము దున్నాలా ప్రభావ. ఓ ప్రభా అనేకులు ప్రభా దున్నిన భూములే దున్నుతున్నారు, వేసిన దగ్గరే విత్తనం వేస్తున్నారు ప్రభా. ఆ రీతిగా కాకుండా ప్రభా నైనా ఎక్కడ దున్నబడలేదు ప్రభా, ఎక్కడ ప్రభా విత్తనం లేదు ఆ ప్రాంతాలకు మేము వెళ్ళి ప్రభా ఆ భూములు మేము సదుని చేయాలా ప్రభా. ప్రతి త్రోవలు ప్రభా మేము వంకరగా ఉన్న ప్రతి మార్గాన్ని సరళం చేయాలా ప్రభా. ప్రతి ఒక్క పొలం ప్రభ పూడ్చబడాలా, ప్రతి లోయ ఓ ప్రభా ఎత్తు చేయబడాలా ప్రభా. ఆ రీతిగా ప్రభా మీకు మార్గం మేము సిద్ధపరిచేవారిలాగా ఈ అరణ్యంలో ప్రభా కేకలు వేసుకుంటూ నీ నామాన్ని ప్రకటించాలా, అనేకులను ప్రభా మీ చెంత మీరు నడిపించాలా ప్రభా. చివరిగా మీరు ఆజ్ఞించినారు ప్రభావ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త ప్రకటించమన్నారు. కాబట్టి ప్రభావ నమ్మిన వారి శిష్యులకు చేయమన్నారు. ఈరోజు క్రైస్తవ సంఘం ప్రభావ నైనా కొంత మేర వరకే ప్రభావ నైనా ఆ రీతి చేయగలుగుతున్నారు. కాబట్టి అందరికులు ప్రభావ సువార్థికులు ఓ ప్రభావ అనేకులు తయారైతే ప్రభావ ఈ దేశంలో ఎక్కడ కూడా సువార్త కరువు ఉండదు ప్రభావ. కాబట్టి మేము ప్రజల్లో తీసుకొని పోవాలా ప్రభావ. ఆ రీతిగా ప్రభావ మేము అనేకులు ప్రకటించాలా ప్రభావ. ఆనాడు ఆదిమ సంఘం అపోస్తులు ఎలాంటి పరిచర్య చేసినారు ప్రభావ, దానికి మించి మేము ఈ చివరి దినాల్లో మేము పరిచర్య చేయాలా ప్రభావ. ఎందుకంటే మాకు అలాంటి ఆశ ఉంది ప్రభావ. ఆశ గల ప్రాణి తృప్తిపరిచే గొప్ప దేవుడు ప్రభావ. కాబట్టి దానికి తగిన త్యాగ జీవితం కూడా ఉండాలా ప్రభావ. కాబట్టి మేము త్యాగం చేసుకోవాలా. ప్రతిదీ ప్రభావ నా తండ్రి మీ సన్నిధిలో ప్రభావ మేము అయినా మేము నలగొట్టబడాలా ప్రభావ. ప్రార్థనలో నా తండ్రి ఒక గెస్తమైన ప్రార్థన అనుభవం మాకు అందరికి అనుగ్రహించిన అయినా గొప్ప దేవానికి ఎంతో వందనాలు అర్పించుకుంటాం. దుష్ట శక్తులు విజృంభించి పనిచేస్తున్నాయి ప్రభావ. కాబట్టి వాటిని మేము ఎదుర్కోవాలా ప్రభావ. అనేకులు ప్రభావ రకరకమైన రోగాలు రాబోతున్నాయి, వాటన్నిటి నుంచి ప్రభావ మేము విడుదల కల్పించాలా. మేము ఎక్కడ అడుగు పెడితే ప్రభావ అక్కడ ప్రభావ దుష్ట శక్తులు పారిపోవాలా ప్రభావ. అనేకులు స్వస్థత పొందాలా ప్రభావ. ప్రతి ఒక్కరికి మీ తండ్రి మీకు మహిమని మేము చూపించాలా. అనేకులకు ప్రభావ మీరు జీవం గల దేవుడని, మీరు స్వస్థపరిచే గొప్ప దేవుడని, మీరే నిజమైన దేవుడని ప్రభావ మేము చూపించాలా. నీ నామాన్ని ఘనపరచాలా, నీ నామాన్ని మేము ప్రసిద్ధి చేయాలా ప్రభావ. ఆ రీతిగా ప్రభావ నేను మహిమపరచాలా ప్రభావ. సమస్త అన్యజనుల ఎదుట ప్రభావ ధైర్యంగా మేము ముందుకు పోయి సువార్తలో మేము ముందుకు పోలాగానే మీ కృప దయచేయండి. గొప్ప దేవానికి ఎంతో వందాలిస్తయ్యా. ఇక గ్రూప్ లో ఉన్న బ్రదర్స్ అందరి గురించి మేము ప్రార్థిస్తాం. ఈ రోజు జాయిన్ అయినా ఇంకెంతో మంది జాయిన్ గల కుటుంబీకులు అందరి గురించి మేము ప్రార్థిస్తాం. మీ కృపలో అందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా. ఆ రీతిగా ప్రభావ ఈ వాక్యాలు ఎంతమంది అయితే వింటున్నారో ఆ కుటుంబీకులందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని స్థిరపరచండి ప్రభావ. ఈ చివరి దినాల్లో మీరు ఆఖరి దినాలు ఉన్నాం ప్రభావ. నైనా యేసు ప్రభావ అంతవరకు సహించేవాడు రక్షింపబడి అన్నారు. కాబట్టి ప్రభావ ఈ లోకంలో ప్రభావ మీరు తిరిగి వచ్చేంత వరకు ప్రభావ అయినా మీ కొరకు మేము జీవించాలా ప్రభావ. ఈ లోకపు శ్రమలు ఎన్ని వచ్చినా కానీ ప్రభావని ఎదుర్కొంటూ మేము ముందుకు పోవాలా. అనేకులు మీ చెంతకు నడిపించాలా ప్రభావ. నా దేవ అలాంటి కృప మీరు మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యం తెచ్చింది. ప్రతి అనారోగ్యాలైన గద్దిస్తున్నాం యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో. ప్రతి ఒక్కరికినైనా సమృద్ధికరమైన జీవమును స్వస్థత ప్రతి ఆర్గన్స్ కి కలుగును గాక యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున. హల్లెలూయా. ప్రతి ఒక్క బిడ్డ మీరు స్వస్థపరచండి, కుటుంబీకులను ఆర్థికంగా మెరుగుపరచండి. ఎవరికి ఏ హృదయంలో ఎలాంటి హృదయ వాంఛలు ఉన్నాయో ప్రభావ, ఆయన వారి జీవితంలో ఏ కష్టాలు ఏ బాధలు ఉన్నాయో వాటి అన్నిటి నుంచి ప్రభావ సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. ప్రతి అనారోగ్యం నుంచి ఓ ప్రభావ ప్రతి అవయవాల నుంచి ప్రభావ సంపూర్ణ హీలింగ్ దయచండి, ఆయన స్వస్థపరచండి ప్రభావ. నా దేవానికి ఎంతో వందనాలు ప్రభావ. మేమందరం ప్రభావ అయినా మీ మహిమార్థమై మమ్మల్ని అందరూ నిలబెట్టుకొని మమ్మల్ని అందరూ మీరు ఆశ్రదించండి ప్రభావ. మా కుటుంబీకులు ఆశ్రదించండి, మా కుటుంబ పిల్లలను ఆశ్రదించండి, మా పని వాటిని ఆశ్రదించి సమస్తాన్ని మీరు ఆశ్రదించండి ప్రభావ. అయినా మీరు ఆ రీతిగా మమ్మల్ని బహుగా ఫలింపజేసి మీలో మేము ఫలించాలా ప్రభావ. అప్పుడు మీరు సంతోషిస్తారు నైనా. ఆ ఫలం మా హృదయాల్లో మా జీవితంలో మా సేవ పరిచర్యలో కనిపించాలా ప్రభావ. అయినా ఆ రీతిగా ప్రభావ నేను మహిమపరచాలి. మేమందరం అలాంటి సేవ పరిచర్యలో మమ్మల్ని అందరూ నడిపించండి. అయినా మీరు అక్కడ తొలగింది ప్రభావ, మేము సిద్ధపడాలా. అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభావ. మా శక్తికి మించిన ప్రయాణం ప్రభావ మీరు మా కొరకు పెట్టినారు. శక్తికి మించింది ప్రభావ అది. కాబట్టి మా శక్తి సరిపోదు. కాబట్టి నైనా మీ శక్తి మాకు అవసరం. అయినా మీ శక్తి కావాలంటే మీకు పరిశుధాత్మ అభిషేకం ద్వారానే మాకు శక్తి ప్రభావ. తర్వాతనే మీ భూదిగంతలకు మేము సాక్షిగా ఉంటున్నారు. ఈ సత్యం క్రైస్తవ సంఘం మర్చిపోయింది ప్రభావ.
కాబట్టి ప్రభావ అది మేము జ్ఞాపకం చేసుకుంటాం కనుక పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని అందరిని అభిషేకించండి. గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డను ప్రభావ మీకు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి, కృపారాల చేత నింపండి. ఓ ప్రభావ ప్రతి ఒక్కరికి హీలింగ్ గిఫ్ట్స్ అనుగ్రహించినైనా ప్రతి ఒక్క సేవ పరిచర్యలో విశేషమైన అద్భుతాలు జరగా, అనేక రోగులు స్వస్థత పొందాలా, అనేకులు ప్రభావ నా తండ్రి నీ నామాన్ని గణపరచలాగన, అనేకులు ప్రభావ రక్షణ మనలో వచ్చేలాగన ప్రతి బ్రదర్ సిస్టర్స్ ని వాళ్ళ సేవ పరిచర్య అందరూ మీరు ఆశ్రయించి బహుగా మీరు మీ సేవ పరిచర్యలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవానికి ఎంతో వందాలు ఏసయ్యా. నా తండ్రి యేసు ప్రవ్వా, నా దేవా రాబోయే దినాల్లో ప్రవ్వా ఎంత భయంకర కాలంనైనా కాబట్టి నైనా సేవకుల విషయంలో ఎంతమంది ప్రవ్వా హింసింపబడుతున్నారు, సంఘాలు హింసింపబడుతున్నాయి. ఆ సంఘాలన్నిటి గురించి మేము ప్రార్థిస్తాం. ఇక మీదట మేము ఏ రీతిగా మేము ముందుకెళ్లాలా తండ్రి మీరే మమ్మల్ని నడిపించండి. అయినా మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి. మీ సన్నిధిలో సమయం గడపాలా ప్రవ్వా, మీతో మేము సాహసం చేయాలా, ఆత్మీయ జీవితం మేము అంచెలంచెలు ఎదగాల. కాబట్టి ప్రవ్వా అయినా ఒక దశ నుంచి ఒక దశకు మేము ఆత్మలో ఎదగాల ప్రవ్వా, అనేక ప్రపంచాల్లో మేము వెళ్ళాలా ప్రవ్వా. నా తండ్రి దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు ఈ సృష్టి మిగుల తేరి చూస్తుంది ప్రవ్వా, ఎవరు మమ్మల్ని విడిపించరని. కాబట్టి ప్రభ మేము విడిపించాలా, మీ కుమారులుగా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారనైనా, దాస్యం నుండి దత్తపుత్రులుగా స్వీకరించి మీకు సొంత కుమారులుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు. నీకెంతో వందాలు వేసయ్యా. అయినా మీకు పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించినైనా, కృపావరాలు మాకు అనుగ్రహించినారు, ఆత్మ ఫలాలు మాకు అనుగ్రహించినారు. వాటన్నిటిని బట్టి నీకు ఎంతో వందనాలు అర్పించుకుంటున్నాం, కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటున్నాయినా. సమస్త ఘనత మహిమ ప్రభావంలో తండ్రి నీకే సమర్పించుకుంటున్నాం. నైనా మమ్మల్ని అందరూ మీరు ఆస్వాదించండి, బలపరచండి ప్రవ్వా. అయినా ఏసయ్య ఎంతోమంది ఉద్యోగాలు లేవు, ఆ ఉద్యోగాలు దయచేయండి ప్రవ్వా. శాలరీస్ ఇంప్రూవ్మెంట్ చేయండి ప్రవ్వా, వాళ్ళకు ప్రమోషన్ దయచేయండి, ఉన్నత స్థితి లేవనెత్తండి ప్రవ్వా. ఆర్థికంగా ఎవరైతే ప్రవ్వా అయినా ఏసయ్య ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డ మీరు ఆస్వాదించిన ఆర్థిక స్థితిని మెరుగుపరచమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ నా తండ్రి నీకు ఎంతో వంద. ఎవరైతే మ్యారేజ్లు లేవో ప్రవ్వా వాళ్ళందరికీ మ్యారేజ్ సెటిల్ కావాలా ప్రవ్వా. నా తండ్రి ఏసయ్య ఎవరికైతే సంతానం లేదు వాళ్ళందరికీ సంతానం దయచేయమని ప్రార్థిష్టం. కృపగల దేవా నీకు ఎంతో వందనాలు ఏసయ్య. మీరు సమస్త మీరిన గొప్ప దేవుడు ప్రవ్వా. కాబట్టి ప్రతి ఒక్క హృదయవాంఛను మీరు తీర్చమని ప్రార్థిష్టం. ఎవరి అనారోగ్యాలతో బాధపడుతున్నారో ప్రతి విధమైన అనారోగ్యాలని యేసు క్రీస్తునామములో ఇప్పుడే గద్దిస్తున్నాం. హల్లెలూయా. తండ్రి మీరు పొందిన గాయాల చేత స్వస్థత ఉంది ప్రవ్వా. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రతి బిడ్డకి సంపూర్ణ స్వస్థత కలుగును గాక. హల్లెలూయా. నైనా వాళ్ళ హృదయవాంఛ మీరు తీర్చండి. ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీపిస్తే ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించినైనా వాళ్ళ హృదయవాంఛ మీరు తీర్చి ప్రతి కోరిక మీరు సఫలపరిచి మీ మహిమార్థమే నిలబెట్టుకు మీరు ఆ కొరకు మళ్ళీ అందరినీ సిద్ధపరచుకోమని చెప్పబడిన ప్రతి వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి అనేకులకు మేము కావలి వాళ్ళలాగా ఉండాలంటే మెలుకు కలిగి ఉండాలా ప్రవ్వా. కాబట్టి నేను మీ మెలుకు కలిగి ఉండాలా, ప్రార్థనలు విజ్ఞాపనం చేస్తూ ఉండాలా, ఆత్మీయ స్థితిలో మేము ఉన్నత స్థితికి ఎదగాల ప్రవ్వా. ఆ లెవెల్లో ప్రవ్వా ఆ ఉన్నత స్థితికి మమ్మల్ని అందరినీ లేవనెత్తి ఆశ్రదించి నడిపించమని పరిశుద్ధాత్మ దేవ మీ సహాయం చేత మమ్మల్ని నడిపించి ఆత్మీయ ప్రపంచంలోకి మమ్మల్ని నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు తండ్రి నీకే చెల్లించుకుంటూ త్వరలో రాయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. నతనేల్ బ్రదర్ మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి బ్రదర్. నతనేల్ బ్రదర్ మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి బ్రదర్. అదే బ్రదర్ మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి బ్రదర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ, కేబీపీఎం గ్రూప్ బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ, ఆరాధన పాల్గొన్న వారికి, ఇంకెవరైతే పాల్గొనలేదు ఆ కుటుంబీకులకి, నిత్యం విజ్ఞాపన ప్రార్థిస్తున్న కుటుంబీకులందరికీ సమాధాన స్వస్థత ప్రతి ఒక్క సకల పరిశుద్ధులకు అందరికీ సదాకాలం తోడేను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్.